క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తలపట్టుకున్న టీమిండియా బాధలో ఉంటే స్పీడస్టర్ జోఫ్రా ఆర్చర్ తన వ్యాఖ్యలతో కారం చల్లాడు. ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ ఆడడం అనేది మీ ఐపీఎల్ ఆడినంత ఈజీ కాదంటూ ఆర్చర్ టీమిండియా బ్యాటర్లకు గట్టి క్లాస్ పీకాడు. నాటింగ్ హోమ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అనంతరం జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ మైదానాలకు ఇంగ్లాండ్ పిచ్చులకు ఉన్న తేడాను చూపిస్తూ భారత్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. పిచ్చులు కూడా పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలిస్తాయి. అక్కడ బౌలర్లకు నరకమే. 200 పరుగులు చేసినా కూడా చేయగలుగుతారు. కానీ ఇంగ్లాండ్ పిచ్చులపై 200 రన్ చేయడం ఆషామాషి కాదు. ఇక్కడ బంతి అదనపు బౌన్స్ వస్తుంది. కేవలం గుడ్ అండ్ లెంత్ తో క్రమశిక్షణ బౌలింగ్ చేస్తేనే ఇక్కడ వికెట్లు దక్కుతాయి. సరైన ప్లాన్ లేకుండా నిర్లక్ష్యంగా ఆడితే ఇలాంటి ఘోర పరాజయాలు ఎదురవుతాయంటూ భారత బ్యాటింగ్ ను హేళన చేశాడు. టీమిండియాపై విమర్శలు చేయడమే కాకుండా 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి జోఫ్రా ఆర్చర్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. వైభవ్ నా బౌలింగ్ లో 2 సిక్సర్లు కొట్టాడు. కానీ నేను అతన్ని అవుట్ చేశాను. సమం అయిపోయింది. రాబోయే రోజుల్లో అతన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అవుట్ చేయాలనే దానిపై నేను ఇప్పటికే ఒక పక్క వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నానని వైభవ్ కి ఇదే నా సవాల్ అంటూ ఆర్చర్ రెచ్చగొట్టాడు. మొత్తంగా ఈ రోజు మరి కాసేపట్లో జరిగే ఈ 4వ టీ20 మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ కు దిమ్మ సిరిగే శాఖ ఇవ్వబోతున్నట్లుగా వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ఆశ పెట్టుకున్నారు. ఎక్కడైతే టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను అవమానించాడో అక్కడే అతనికి బుద్ధి చెప్పాలంటూ అతనికి రీకౌంటర్ ఇవ్వాలంటే ఈ రోజు మ్యాచ్ లో వైభవ్ రెచ్చిపోవాల్సిందేనంటూ అభిమానులు అంటున్నారు. మరి ఈ రోజు రాత్రి 10 గంటలకు జరగబోయే ఈ 4వ టీ20 మ్యాచ్ లో ఆర్చర్ కు తన బ్యాట్ తో జవాబు ఇస్తూనే ఇంగ్లాండ్ పై విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.